హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాలా సంతోషకరమైన వార్త. దట్ ఈజ్ ఏ వెరీ గుడ్ న్యూస్. మీరు చెప్పిన విషయం చాలా సంతోషకరమైన వార్త అని చెప్తూ ఉంటాం కదా, అన్నప్పుడు దట్ ఈజ్ ఏ వెరీ గుడ్ న్యూస్. నెక్స్ట్ వన్ ఈజ్ దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా మన ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు ఈ విధంగా అంటూ ఉంటాం కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అని. దాన్ని ఇంగ్లీష్లో మే గాడ్ బ్లెస్ యూ. ఆ దేవుడి దయ వల్ల నేను బతికి బయటపడ్డాను. బై గాడ్స్ గ్రేస్ ఐ యామ్ అలైవ్. ఏదైనా ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పుడు ఈ విధంగా అంటూ ఉంటాం, ఆ దేవుడి దయ వల్ల నేను బతికిపడ్డానని. అన్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో బై గాడ్స్ గ్రేస్ ఐ యామ్ అలైవ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంత ఘన విజయం. వాట్ ఏ గ్రేట్ విక్టరీ. ఏదైనా మంచి గెలుపు సాధించినప్పుడు ఈ విధంగా అంటూ ఉంటాం కదా, వాట్ ఏ గ్రేట్ విక్టరీని, ఎంత ఘన విజయం సాధించని. దాన్ని ఇంగ్లీష్లో వాట్ ఏ గ్రేట్ విక్టరీ అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం. హౌ డేర్ యూ స్పీక్ లైక్ దట్. అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం అని ఇంగ్లీష్లో హౌ డేర్ యూ స్పీక్ లైక్ దట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆ పనిని త్వరగా కానివ్వండి, వర్షం పడేటట్లు ఉంది. లెట్ దట్ వర్క్ సో ఫాస్ట్ ఇట్ సీమ్స్ టు బి రైనింగ్. ఆ పని త్వరగా కానివ్వండి, లేకపోతే వర్షం పడేటట్లు ఉంది అని మనం చాలాసార్లు అంటూ ఉంటాం. అటువంటిప్పుడు లెట్ దట్ వర్క్ సో ఫాస్ట్ ఇట్ సీమ్స్ టు బి రైనింగ్. ఇక చాలు. దట్స్ ఎనఫ్. ఏదైనా డిస్కషన్ అవుతున్నప్పుడు ఆ డిస్కషన్ మధ్యలో ఇక చాలులే, దాని గురించి ఎక్కువ ఆలోచించదని ఇక చాలు అని వస్తాం కదా, అటువంటిప్పుడు దాన్ని ఇంగ్లీష్లో దట్స్ ఎనఫ్. నెక్స్ట్ వన్ ఈజ్ చీచి అంటే ఏదైనా అసహ్యంగా ఉన్నప్పుడు అంటూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ చాలా చండాలంగా ఉంటే ఆ విధంగా చీచి అంటూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ డిస్కస్టింగ్. అదర్వైజ్ హౌ డిస్కస్టింగ్, ఎంత చెత్తగా ఉందో అని చెప్తూ ఉంటాం. నేను ఈ పనిని పూర్తి చేస్తాను, ఏదైనా కానివ్వండి. ఐ విల్ డూ ఎనీథింగ్ టు ఫినిష్ దిస్ టాస్క్. నేను ఈ పని పూర్తి చేస్తాను, ఏదైనా కానివ్వండి. ఐ విల్ డూ ఎనీథింగ్ టు ఫినిష్ దిస్ టాస్క్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంత గొప్ప ఆలోచన. వాట్ ఏ గ్రేట్ ఐడియా. ఏదో ఒక సమస్య గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మంచిగా ఆలోచన చెప్తే దాన్ని అప్పుడు ఈ విధంగా అంటూ ఉంటాం, ఎంత గొప్ప ఆలోచనని. దాన్ని ఇంగ్లీష్లో వాట్ ఏ గ్రేట్ ఐడియా. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంత ఆశ్చర్యకరము. వాట్ ఏ ప్రెజెంట్ సర్ప్రైజ్. ఎవరైనా మంచి గిఫ్ట్ కానీ లేకపోతే ఎక్కడైనా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తే అటువంటిప్పుడు ఈ విధంగా ఉంటూ ఉంటాం, వాట్ ఏ ప్రెజెంట్ సర్ప్రైజ్. నాకు నీ అవసరం అక్కరలేదు. ఐ డోంట్ వాంట్ యూ టు నీడ్ యూ. నాకు నీ అవసరం అక్కర్లేదు అని చెప్పి ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ యూ టు నీడ్ యూ. నేను నీతో ఉండాలనుకోవడం లేదు.
నేను నీతో ఉండాలని అనుకోవడం లేదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు బీ విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు బీ విత్ యూ. నేను నీతో ఉండాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు బీ విత్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ రేపు ఇదే టైంలో మళ్ళీ కలుద్దాం. రేపు ఇదే టైంలో మళ్ళీ కలుద్దాం. లెట్స్ మీట్ మీ అగైన్ ఇన్ ద సేమ్ టైం టుమారో. లెట్స్ మీట్ మీ అగైన్ ఇన్ ద సేమ్ టైం టుమారో. రేపు ఇదే టైంలో మళ్ళీ కలుద్దాం చెప్పండి ఇంగ్లీష్లో లెట్స్ మీట్ మీ అగైన్ ఇన్ ద సేమ్ టైం టుమారో. నెక్స్ట్ వన్ ఈజ్ మనం మాట్లాడుకొని చాలా ఎక్కువసేపు పట్టింది. మనం మాట్లాడుకొని చాలా ఎక్కువసేపు పట్టింది. ఇట్ టుక్ us so long to talk about. ఇట్ టుక్ us so long to talk about. మనం మాట్లాడుకొని చాలా ఎక్కువసేపు పట్టింది. ఇట్ టుక్ us so long to talk about. చాలా ఎక్కువసేపు అయ్యింది. చాలా ఎక్కువసేపు అయ్యింది అని చెప్పండి ఇంగ్లీష్లో హ్యాడ్ బీన్ సో లాంగ్. హ్యాడ్ బీన్ సో లాంగ్. చాలా ఎక్కువసేపు అయ్యింది. హ్యాడ్ బీన్ సో లాంగ్. హ్యాడ్ బీన్ సో లాంగ్. చాలా ఎక్కువసేపు అన్నాను ఇంగ్లీష్లో హ్యాడ్ బీన్ సో లాంగ్. నెక్స్ట్ వన్ ఈజ్ కాదు అలా అయి ఉండదు. కాదు అలా అయి ఉండదు. నో అంటే కాదు. వుడెంట్ బీ సో. వుడెంట్ బీ సో. కాదు అయి ఉండదు అని చెప్పండి ఇంగ్లీష్లో నో. వుడెంట్ బీ సో. వుడెంట్ బీ సో. అలా అయి ఉండదు. అయినప్పటికీ నేను రాలేను. అయినప్పటికీ నేను రాలేను. హౌవెవర్ ఐ కాంట్ కమ్. హౌవెవర్ ఐ కాంట్ కమ్. అయినప్పటికీ నేను రాలేను. హౌవెవర్ ఐ కాంట్ కమ్. అయినప్పటికీ నేను రాలేను చెప్పండి ఇంగ్లీష్లో హౌవెవర్ ఐ కాంట్ కమ్. ఏమైనా నేను దీన్ని చెయ్యాలి. ఏమైనా నేను దీన్ని చెయ్యాలి. ఎనీవే ఐ షుడ్ డూ దిస్. ఎనీవే ఐ షుడ్ డూ దిస్. ఏమైనా నేను దీన్ని చెయ్యాలి అన్నాను ఇంగ్లీష్లో ఎనీవే ఐ షుడ్ డూ దిస్. ఎనీవే ఐ షుడ్ డూ దిస్. వాళ్ళు ఏమనుకున్నా నేను ఇప్పుడు ఏం చేయలేను. వాళ్ళు ఇప్పుడు ఏమనుకున్నా నేను ఇప్పుడు ఏం చేయలేను. ఐ కాంట్ డూ వాట్ దే థింక్ నౌ. ఐ కాంట్ డూ వాట్ దే థింక్ నౌ. వాళ్ళు ఏమనుకున్నా నేను ఇప్పుడు ఏం చేయలేను అంటే చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ కాంట్ డూ వాట్ దే థింక్ నౌ. ఐ కాంట్ డూ వాట్ దే థింక్ నౌ. మీ అందరూ వచ్చి ఆలోచిస్తే బాగుంటుంది. మీ అందరూ వచ్చి ఆలోచిస్తే బాగుంటుంది. ఇఫ్ యు ఆల్ కమ్ అండ్ థింక్ ఈజ్ నైస్. ఇఫ్ యు ఆల్ కమ్ అండ్ థింక్ ఈజ్ నైస్. మీ అందరూ వచ్చి ఆలోచిస్తే బాగుంటుంది. ఇఫ్ యు ఆల్ కమ్ అండ్ థింక్ ఈజ్ నైస్. మీరు ఈ విధంగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. మీరు ఈ విధంగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. ఐ డిడ్ంట్ థింక్ యూ వుడ్ థింక్ దిస్ వే. ఐ డిడ్ంట్ థింక్ యూ వుడ్ థింక్ దిస్ వే. మీరు ఈ విధంగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. ఐ డిడ్ంట్ థింక్ యూ వుడ్ థింక్ దిస్ వే. నేను ఇక ఏమీ చేయలేను. నేను ఇక ఏమీ చేయలేను. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎనీమోర్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎనీమోర్. నేను ఇక ఏమీ చేయలేను. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎనీమోర్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎనీమోర్. నేను ఇక ఏం చేయలేను. మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటున్నారా? యూ విష్ టు డూ ఎనీథింగ్. యూ విష్ టు డూ ఎనీథింగ్. మీరు ఏమైనా చేయాలి అనుకుంటున్నారా? యూ విష్ టు డూ ఎనీథింగ్. యూ విష్ టు డూ ఎనీథింగ్. వాళ్ళు ఎక్కడికో వెళ్తానని చెప్పారు కానీ నాకు గుర్తులేదు. వాళ్ళు ఎక్కడికో వెళ్తానని చెప్పారు కానీ నాకు గుర్తులేదు. దే సెడ్ దే వుడ్ గో ఎనీవేర్ బట్ ఐ డోంట్ రిమెంబర్. దే సెడ్ దే వుడ్ గో ఎనీవేర్ బట్ ఐ డోంట్ రిమెంబర్. వాళ్ళు ఎక్కడికో వెళ్తానని చెప్పారు కానీ నాకు గుర్తులేదు. దే సెడ్ దే వుడ్ గో ఎనీవేర్
I don't remember. If you like this video, please like, comment, share and subscribe. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తప్పకుండా నేను ఆన్సర్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.